जानकी जानकी నా మాట విను జానకి ఊరుకో ఒకసారి ఆగు నేను చెప్పేది విను నువ్వు మాట్లాడినంటే నేను వదిలేస్తాను జానకి నోరు మూస్తావేంటి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడో చూసావా పిండాలు పెడుతున్నాడు నీకు నాకు ఏంటి విజయ్ ఇదంతా మనమిద్దరం చనిపోయామనుకుంటున్నాడు సరే పిండాలు పెట్టడం ఏంటి నాకు పెడితే పెట్టాడు నీకు పెట్టడం ఏంటి విజయ్ నా భర్త బ్రతుకుండగా నా భర్తకి పిండం పెడితే భారీగా నేను చూస్తూ ఊరుకోవాలా అసలు ఆయన ఇలా ఎందుకు తయారయ్యాడో నేను అడగాలిగా ఇవాళ నేను ఆయన తేల్చుకుంటాను జానకి ప్లీజ్ నా మాట విను నేను చెప్పేది విను జానకి జానకి ప్లీజ్ ఆయన సరిగ్గా లేడు మన వల్ల ఆయన మనసు చెడిపోయింది ఆ గాయాన్ని మళ్ళీ మనం రేపడం అవసరమా నేను చెప్పాను కదా అన్నీ చక్కబడేంత వరకు కొంచెం ఓపిగ్గా ఉండు ఎప్పుడు ఎప్పుడు ఈ సమస్యలన్నీ తీరేది జానకి ఒకటి ఆలోచించు మనల్ని భార్యాభర్తలుగా ఒప్పుకున్న మనిషి నిన్ను కూతురుగా ఒప్పుకోవడానికి టైం పడుతుంది కదా మనిద్దరికీ పెళ్లి చేసింది ఆయనే నందిని నా భార్య కాదు అని నిలదీసింది ఆయనే మళ్ళీ నందిని నా భార్య అని తీర్పిచ్చింది ఆయనే ఇన్నిసార్లు మనసు మార్చుకున్న మనిషి నీకోసం ఇంకొకసారి మనసు మార్చుకోలేడా మార్చుకుంటాడు నిన్ను కూతురుగా ఒప్పుకుంటాడు జానకి ఏంటమ్మా అది మీరిక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రైన్ టికెట్స్ నువ్వు కూడా ఇలా మారిపోయావేంటమ్మా మేం బ్రతికుండడం మీకెవరికి ఇష్టం లేదా మీరిక్కడుండడం ఇష్టం లేదు దయచేసి వెళ్ళిపోండి ఆయన అలా చూడలేకపోతున్నాను కనీసం మీరు దూరంగా ఉంటేనన్నా ఆయనలో మార్పు వస్తుందేమో ఇలా ఎన్నాళ్ళమ్మా మళ్ళీ నందిని కనిపించేంత వరకు
అవును జానకి, ఒక రకంగా నందిని చావుకి మీరే కారణం అనుకుంటున్నారాయన. అందుకే అలా తయారయ్యారు. అమ్మా, నందిని మళ్ళీ ఎలా కనిపిస్తుంది? కనిపిస్తుంది. అది నీ చేతిలోనే ఉంది. నా చేతుల్లోనా? ఎలా అమ్మా? చనిపోయిన నందినిని నేనెలా బ్రతికించగలను? జన్మనివ్వగలవు. అమ్మా, అవును జానకి, మీ ఇద్దరికి నందిని పుడుతుంది. తీసుకొచ్చి ఆయనకివ్వండి. ఇదిగో నాన్న, నా వల్లే నందిని చనిపోయిందని మీరు అనుకుంటున్నారు కదా. నేనే ఆ నందినికి జన్మనిచ్చాను అని ఆయన చేతిలో పెట్టండి. అప్పుడు క్షమించి నిన్ను కూతురిగా ఒప్పుకుంటారు. ఇది నేను చెప్పే మాట కాదు. ఈ మాట ఇలా అని ఆయనే చెప్పమన్నారు. ఏంటి? నాన్న నాతో చెప్పమన్నాడా? అవును, ఆయనే చెప్పమన్నారు. జానకికి ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది అని. నందిని చివరిగా అన్న మాట కూడా అదే. మీ నాన్న నోటి వెంబడి వచ్చిన మాట కూడా అదే. ఇంతమంది సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది. సంకల్ప బలానికి మించింది ఏదీ లేదు. నందినితో తిరిగి రండి. వెళ్ళండి. బయలుదేరండి. ఏంటత్తయ్య, ఇటు నుంచిటే పంపేయాలని డిసైడ్ అయ్యారా? మా మాట విని వెళ్ళండమ్మా. వద్దు, చూశారుగా, విన్నారుగా. అయినా మీరింటికి వచ్చి వెళ్ళేంత టైం కూడా లేదు. ట్రైన్కి ఇంకా అరగంటే టైం ఉంది. అమ్మా, చనిపోయిన నందిని తిరిగి తీసుకొస్తాను అని నాన్నతో చెప్పు. నన్ను క్షమించడానికి సిద్ధంగా ఉండమను. జానకి చెప్పింది అని చెప్పు.
నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే రాగానే నీ బాధ్యత పంచుకునే అవకాశం దొరికింది. నా బాధ్యత? ఈ 2 దీపాలు నీ బాధ్యతేగా. ఆ దీపం నీది, ఈ దీపం నాది. థ్యాంక్స్. ఇవన్నీ ఏంటి? చెప్పాను కదా, బాధ్యతలు పంచుకుందామని. ఇంటికి కావలసిన సరుకులు. అది తెలుస్తుంది, నువ్వెందుకు తీసుకొచ్చావు? ఏ తీసుకురాకూడదా? నీ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు రుద్ర. అయినా మా బాధ్యత నువ్వు తీసుకోవడం ఏంటి? వద్దు రుద్ర, తీసుకెళ్ళు. నందిని, నువ్వు నన్ను అపార్థం చేసుకో. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే కబుర్లు చెప్పుకోవడం, కాలక్షేపం చేయడం కాదు, కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడం. అసలు నేను నీ ఫ్రెండ్నా కాదా? అఫ్కోర్స్. అయితే ఇవన్నీ అవసరమా? నందిని, ఈ ఇల్లు ఇప్పుడు బాగోలేదు. మగాళ్లే నీళ్ళు ఎన్ని కష్టాలు పడుతుందో నాకు తెలుసు. నా చిన్నప్పుడే మా నాన్న పోయారు. మమ్మల్ని పెంచడానికి మా అమ్మ ఎన్ని కష్టాలు పడిందో ఆ బాధ నాకు తెలుసు. అలాంటి కష్టం మీరు కల్లో కూడా పడకూడదు నందిని. అందుకే నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ప్లీజ్ కాదనుకో. నీ సాయం మాకక్కర్లేదు. ముందవన్నీ తీసుకెళ్ళు. ఆంటీ, తనంటే మాటలు చేతలని తొందరపడుతుంది. కానీ తన జీవితంలో అన్ని తొందరపడుతూ చేసింది. ప్రేమించడానికి తొందరపడింది, పెళ్లి చేసుకోవడానికి తొందరపడింది, అన్నీ తొందరపడి చేసుకుంది. మీరు పెద్దవాళ్ళు, మీరు కూడా అర్థం చేసుకోరేంటి? ఒక స్నేహితుడిగా నేను ఇది చేయకపోతే తప్పు, చేస్తే తప్పు ఎలా అవుతుందో నాకు అర్థం కావడం లేదు. చూడు, మాకు మేమున్నాం, ఇంకెవరూ అక్కర్లేదు. స్నేహితుడివి స్నేహితుడిలా ఉండు. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. అంతకు మించి మా పర్సనల్లోకి, ప్రైవసీలోకి రావటానికి ప్రయత్నించుకో. రుద్ర, ప్లీజ్ ఏమీ అనుకోకు. నువ్వు నాకు హెల్ప్ చేయాలనుకున్నా. అలా అనుకున్నందుకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అంతేకాని ఇంకొకరి సహాయం అందుకోవడానికి నేను సిద్ధంగా లేను రుద్ర. ప్లీజ్ తీసుకెళ్ళు. నేను బాధ పెట్టుంటే సారీ నందిని. కన్నీళ్ళు వస్తున్నప్పుడు తుడవకుండా ఉండకూడదు. భగవంతుడు చేతులిచ్చింది అందుకే. నా ప్రయత్నం నేను చేశాను, చేస్తూనే ఉంటాను. జస్ట్ మీకు ఇంకో వ్యక్తి అవసరం లేదు అనుకునేంత వరకు, అది ఇప్పుడే లేదనుకుంటే ఇంకా హ్యాపీ. కానీ నన్ను మాత్రం అపార్థం చేసుకోకనందని ప్లీజ్.
వస్తాను. ఉంటానండి. ఇతన్లో ఇలాంటి కోణం కూడా ఉందా? నాకెప్పుడు ఇలా కనిపించలేదే. అలా కనపడుతున్నాడంటే నీకు ఇప్పటివరకు కనిపించిందంతా నిజం, ఇప్పుడు కనిపించింది అబద్ధం. అంత అవసరం తనకేంటి? ఏమో, కాని ఒకటి, మనుషుల్ని నమ్మటం మాత్రం మానే. ఎందుకంటే ఒక్కోసారి మనం అనుకున్న వాళ్లే మనల్ని మోసం చేస్తూ ఉంటారు. నన్నెవరూ ఇంతవరకు మోసం చేయలేదు. అవును, ఎవరూ నిన్ను మోసం చేయలేదని నువ్వనుకుంటున్నావు. చేసింది తెలియలేదని నేననుకుంటున్నాను. అంటే నన్ను మోసం చేశారు, కానీ నేను కనుక్కోలేకపోయానా? అదేగా నువ్వనేది? నందిని, నేను జనరల్గా అన్నాను. అంతెందుకు, నువ్వు మహేష్ని ఎన్నిసార్లు మోసం చేయలేదు చెప్పు. నిజం చెప్పు, చేశావా లేదా? దేనికి చేశావు? మహేష్ కోసం. అలాగే నీకు మంచి జరుగుతుందనిపిస్తే నేను కూడా నిన్ను మోసం చేస్తాను. మోసం అనేది చెడు కోసమే కాదు, ఒక్కోసారి మంచి కోసం కూడా చెయ్యాలి. సర్లే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? పద. ఏయ్ మొద్దు, ఏంటి? సర్లే పో. ఫ్రెష్ అప్ అవ్వు. హాస్పిటల్కి వెళ్ళి వైశాల్యం చూసొద్దాం.